హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ ఈ నెక్ ట్రెండింగ్లో ఉంది కదండి, ఆ నెక్ స్టిచ్చింగ్ చేశాను. ఇది కస్టమర్ మనకి రిఫరెన్స్ పిక్ పంపించారండి. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ దాని ప్రకారం పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ మోడల్లా ఉంటుంది కదండి, అది. తర్వాత హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి. ఆల్ ఓవర్ బ్యాక్ అంతా పైపింగ్ వేస్తాను. మనకి ఇలా చూడడానికి ఎలా ఉంది కానీ వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ కూడా ప్రిన్సెస్ కట్టే, ఫ్రంట్ ఓపెను, ఫ్రంట్ కూడా ట్రెండింగ్ నెక్ అన్నాను కదండి, అది. ఇది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి, వేసుకున్నప్పుడు బాగా తెలుస్తుంది. ఇది షేప్ బ్లౌజ్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బాగా సెట్ అవుతుందండి. లుక్ అనేది కూడా చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీకి వాళ్ళు 3 పాయింట్ నెక్ చెప్పారండి, సేమ్ 3 పాయింట్ నెక్ పెట్టాను. తర్వాత ఫినిషింగ్ పైపింగ్ కూడా బ్లౌజ్ పీస్ ఏదైతే వస్తుందో అదే పైపింగ్ వేయమన్నారండి. సెల్ఫ్ పైపింగ్ వేసేసాను. ఫ్రంట్ కూడా 3 పాయింట్ నెక్కే, సెల్ఫ్ పైపింగేనండి, అందుకే అంత నీట్గా ఉంది. మనకు పైపింగ్ అనేది తెలియట్లేదు కానీ ఈ బ్లౌజ్కి పైపింగ్ ఉందండి, కాకపోతే సెల్ఫ్ పైపింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్లా వస్తుంది కదండి, స్కాలప్ డిజైన్, ఆ డిజైన్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి 3 పాయింట్ నెక్ పెట్టానండి. స్కాలప్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇది నేను స్కాలప్ కూడా సెపరేట్గా లైనింగ్ తీసుకుని దానికి ఫ్యూజింగ్ అటాచ్ చేసేస్తానండి. దానివల్ల ఏమవుతుందంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మడత పడడం కానీ లోపలికి ముడిచిపోవడం కానీ ఉండదు, చాలా లుక్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 3 పాయింట్ నెక్కే, ఇది షేప్ బ్లౌజ్ అండి. ఈ 2 బ్లౌజెస్ ఒకళ్ళవేనండి. ఇలా ఫ్యూజింగ్ మనం సెపరేట్గా లైనింగ్కి అటాచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు లోపలికి మడత పడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.